వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు, వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం, తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం, ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు. ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం, తను ఇస్తున్నటువంటి పథకాలు ఏది కూడా ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడమే తన యొక్క ధ్యేయంగా ఈరోజు పరిపాలన అన్నటువంటిది ముందుకు సాగుతూ ఉంది. ఈ కేసు విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నిజంగా ఈ కేవీ రావు అనేటటువంటి ఒక అబద్ధాల కోరు, ఒక బ్రోకర్ 4.5 సంవత్సరాల కాలం పాటు తనకు అన్యాయం జరిగితే ఏం చేస్తూ ఉన్నాడు? అతను అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చు, తనకు అన్యాయం జరిగిందని అప్పుడే కోర్టులను ఆశ్రయించి ఉండొచ్చు. ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏముంది? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను ఇతను ఒక స్టూజ్, ఇతను ఒక చెంచా, కేవీ రావు అనేటటువంటి వాడు చేలా అని నిర్ద్వందంగా నేను చెప్తా ఉన్నా. కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా నేరుగా సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేయడం అన్నటువంటిది బహుశా అన్హర్డ్ ఆఫ్. ఇది జరుగుతూ ఉండేది. ఈరోజు సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు. తక్కువ ధరకి అరబిందో వాళ్ళు కొన్నారట. విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డి చిన్న వయసు, ఇంతుంటాడు. కేవీ రావు అన్నటువంటిది ఇంతుంటాడు. ఈ విక్రాంత్ రెడ్డి కేవీ రావుని భయపెట్టేదేంటి? నాకు అర్థమే కావట్లే. సరే, భయపెడితే కేవీ రావు భయపడ్డా? సంవత్సరంలో 6-7 నెలలు 8 నెలలు అమెరికాలోనే ఉంటాడు. బ్రోకర్ పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటాడు. సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని అంటే నమ్మొచ్చా? వాల్యుయేషన్ విషయానికి వస్తే వాల్యుయేషన్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇన్కమ్ బేస్డ్ వాల్యుయేషన్ ఉంటుంది, అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ ఉంటుంది. రకరకాలుగా 4-5 మెథడ్స్లో డిఫరెంట్ అకౌంటింగ్ ఫర్మ్స్ డిఫరెంట్ వాల్యుయేషన్స్ ఇస్తాయి. ఆ వాల్యుయేషన్స్ ఆధారంగా రెండు పార్టీలు కూడా ఎవరైతే ఈ యొక్క కొనాలనుకుంటున్నారో, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు నెగోషియేషన్స్ ద్వారా ఇది ఫైనలైజ్ చేసుకుంటారు. ఈ విషయాన్ని చంద్రబాబుకి అర్థం కాలేదని అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇక ఈ 2 చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్స్ నా నామినీస్ అట. ఇది మరొక ఆరోపణ. నేను ఈ కేవీ రావు అనేటటువంటి బ్రోకర్కి ఫోన్ చేసి మేలో ఒక 2020 సంవత్సరంలో విక్రాంత్ రెడ్డి వస్తాడు, ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ గురించి మాట్లాడతాడు అని నన్ను చెప్పి నేను చెప్పానంట. మరి రెండవ ఆరోపణ, ఈ యొక్క అకౌంటింగ్ ఫర్మ్స్కి రెండిటికి నేను నా నామినీస్ అంట. వాళ్ళు చంద్రబాబు నాయుడికి బుద్ధి మందగించిందా అని ప్రశ్నిస్తూ ఉన్నా. చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్స్కి నామినీ ఉండరు, బ్యాంక్ అకౌంట్స్కి నామినీస్ ఉంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉంటే ఇక ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అందుకే ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే
రాష్ట్రం ఒక శనైలైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా అభద్రతాభావంతో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు లేక కుంగి కృషించిపోతున్నటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారి కానీ చూస్తే నాకే ఏం చేయాలో పాలుపోవట్లేదు, మా నాయకుడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఎలా దీన్ని బాగుపరచాలి, ఎలా చంద్రబాబు నాయుడు క్లచెస్లో నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి అన్నటువంటిదే ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళందరికీ కూడా మీ నాయకుడు ఈరోజు పనికిరానటువంటి వ్యక్తి. అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది మీ నాయకుడికి తెలియదు. మీ నాయకుడికి తన క్యాస్ట్ తప్ప మిగతా ఎవ్వరు కూడా అతని అభ్యున్నతి కానీ ప్రజల అభ్యున్నతి పట్టదు. మీ నాయకుడి నిర్ణయాలన్నీ కూడా తప్పు అని శాసనసభ్యులకి చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా, మీ నాయకుడిని మార్చండి, రాష్ట్రాన్ని ఆయన క్లచెస్ నుంచి విడదీయండి. రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అంటే మీ నాయకుడు ఉండాలి. మీ నాయకుడు కొడుకు నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదు. అతను ఈరోజు మోస్ట్ ఇన్ఎఫిషియంట్, మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నారా లోకేష్ మాత్రమే. తీసుకునే నిర్ణయాలన్నీ కూడా నారా లోకేష్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు తండ్రి కొడుకులు ఇద్దరు చేరి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అని నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక్కటే